మరియా అక్కడికి వెళ్ళినప్పుడు తన సమస్య ఎలా చెప్పాలో తెలియక తల్లడిల్లిపోతూ ఆ ఇంట్లో అడుగుపెట్టి, అమ్మా వందనాలమ్మా, ఆ మాట లోపల ఉన్నటువంటి యోహాను విన్నాడో లేదో, అటువైపు గర్భంలో ఎవరున్నారో తెలుసా అండి? లోకరక్షకుడు ఉన్నాడు. ఇటువైపు గర్భంలో ఎవరున్నారో తెలుసా అండి? లోకరక్షకుడిని పరిచయం చేయడానికి భూమి మీదకు పంపించబడిన యోహాను ఉన్నాడు. అటువైపు ఉన్న యేసయ్యను గూర్చి యేసు ఆ ఇంట్లో అడుగు పెట్టాడో లేదో, ఇటువైపు ఉన్న యోహాను పసిగట్టేశాడండి, లోపల గంతులు వేస్తున్నాడండి. ఏ విషయం చెప్పకుండానే ఎలిజబెత్ అంటుంది, నా ప్రభు తల్లి నా ఇంటికి రావడం ఎలా ప్రాప్తించింది? అమ్మా, స్త్రీలందరిలో నీవు బహుగా ఆశీర్వదింపబడిన దానవు తల్లి అని చెప్పినప్పుడు అటు యోహాను ఇటువైపు ఉన్న యేసు ఎంత సంతోషించారో అండి. ఒకవేళ వృద్ధాప్యమందు ఎలిజబెత్ గర్భము ధరించి ఉండకపోతే అసాధ్యము తన జీవితంలో జరిగినప్పుడు అటువైపు మరొక అమ్మాయి వచ్చి పెళ్లి కాక మునిపే గర్భము ధరించాను అని చెప్పినప్పుడు ఎలిజబెత్ ఖచ్చితంగా నమ్ముతుంది. ఎందుకంటే రేపో మాపో కాటికి చేరిపోవాల్సిన నేనే గర్భము ధరించడానికి ఆ మహా గొప్ప దేవుడు అద్భుతం చేసినట్లయితే రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్న నీ గర్భములో అద్భుతము చేయడం నా దేవునికి అసాధ్యము కాదు. మన జీవితంలో ఆలస్యాలు కొంతకాలం మన జీవితంలో అశాంతిని అసమాధానాన్ని తీసుకురావచ్చు, కానీ దేవుని యొక్క దయా సంకల్పములో, దేవుని యొక్క మహత్తర చిత్తములో ఆయన అద్భుతములు చేసినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎలిజబెత్ జీవితంలో ఆలస్యము, మరియ జీవితంలో ముందస్తుగా వచ్చిన గర్భము, ఈ రెండు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఇది ఆలస్యం అంటారా, దేవుడు అనుకున్న సమయంలోనే ఈ రెండు అద్భుతాలు జరిగినాయి అంటారా? మీరు చెప్పాలి. దేవుడు అనుకున్న సమయంలో జరిగిన అద్భుతం నీ జీవితంలో కూడా దేవుడు అనుకున్న సమయంలోనే తాను చేయాలి అనుకున్న అద్భుతాన్ని ఖచ్చితంగా చేసి తీరతాడో. అలా చేయుటకు నా దేవుడు చాలినవాడు. ఆ సమయంలో ఎలిజబెత్కి అర్థమై ఉంటుంది, ప్రభువా, లోకరక్షకుని తల్లిని నేను చూడాలని చెప్పి నా జీవితంలో ఇంత ఆలస్యం చేశావా? ఎప్పుడైతే తన గర్భంలో ఉన్నటువంటి యోహాను గంతులు వేశాడో అది ఎలిజబెత్కు ఒక గొప్ప ఆదరణ ఇచ్చింది. దేవుని అద్భుతం పట్ల ఉన్నటువంటి ఉన్నతమైన ప్రణాళిక ఏమిటో ఆమె అర్థం చేసుకుంది. ఇంతకీ యోహాను ఎవరో తెలుసా? మలాకి ప్రవక్త ప్రవచించిన యేసుక్రీస్తుకు ముందుగా వెళ్ళి మార్గము సరళము చేసే ఏలియా ఆత్మ కలిగిన వాడే యోహాను. జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే అటువైపు మలాకి, ఇటువైపు మత్తయి మధ్య 400 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 400 సంవత్సరాలలో ఒక ప్రవక్త కనిపించలా. ప్రజలను ఉజ్జీవింపచేసే ఒక ప్రసంగి కనిపించలా. మలాకీకి మత్తయికి మధ్య ఉన్న 400 సంవత్సరాలను ఏమని పిలిచారో తెలుసా? చీకటి కాలం. సువార్తికుడు లేడో, ప్రవక్త లేడో, దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని ప్రజలను హెచ్చరిక చేసేటటువంటి దేవుని దూత లేనటువంటి 400 సంవత్సరాల కాలంలో దేవుడు ఒక దూతను పంపించాడు. ఆ దూత ఎవరో తెలుసా అండి? బాప్తిజమిచ్చు యోహాను. ఎందుకు ఆ దూత ముందుగా రావాల్సి వచ్చింది? దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. ఏమని? నాకంటే ముందుగా ఒక దూతను పంపిస్తాను, అతడు నా ఎదుట మార్గము సరళం చేస్తాడు. ఆ మార్గము సరళం చేయడానికి వచ్చిన వాడే యోహాను. యోహానుకు యేసుక్రీస్తుకు మధ్య వయస్సు డిఫరెన్స్ ఎంతో తెలుసా మీకు? 6 నెలలు మాత్రమే. ఎన్ని నెలలు? 6 నెలలు. బైబిల్ సెలవిస్తూ ఉంది, యోహాను ఒక అద్భుతం చేయలా, ఒక ఆశ్చర్య కార్యం చేయలా, ఒక్కరిని స్వస్థపరచలా, చచ్చిపోయిన ఒక్కరిని లేవనెత్తలా,
కానీ స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి వాడెవ్వడూ లేనేలేదు. కొంతమంది సేవకులకున్న అభిప్రాయం ఏమిటయా అంటే, ఏ సేవకుడైనా స్వస్థత కార్యాలు చేసినా, ఏ సేవకుడైనా యేసునామంలో దయ్యాలను వెళ్ళగొట్టినా, ఏ సేవకుడైనా అద్భుతములు చేసినా ఆ సేవకుడిని సాధారణంగా లోకం చాలా గొప్ప సేవకుడు అని భావించటం మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ అదే వాస్తవము, స్వస్థతలు, మహత్కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగేటటువంటి సేవే దేవుని చేత ఎంచబడిన దేవుడు మెచ్చే సేవ అయినట్లయితే, యోహాను చేసిన సేవలో ఒక స్వస్థత లేదు, ఒక అద్భుతం జరగలేదు, ఒక ఆశ్చర్య కార్యం జరగలేదు, ఒక్కరు స్వస్థపరచబడలేదు, చచ్చిపోయిన ఒక్కళ్ళు లేవలేదు. కానీ యేసు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తే ఇచ్చిన సాక్ష్యం. స్త్రీలు కనిన వారిలో యోహాను వంటి గొప్పవాడు మరొకడు లేడో. చాలాసార్లు ఆలోచన చేశాను, ఏమిటట యోహానుకున్న ప్రత్యేకత ఏమిటట? యోహాను ఎందుకని దేవుని దృష్టిలో గొప్పవాడయ్యాడు? అతను చేసిన గొప్ప పరిచర్య ఏమిటి? దేనిని చూసి దేవుడు తనను యోహాను గొప్పవాడు అన్నాడు? చాలా సందర్భాల్లో నేను యోహాను జీవితం గురించి ఆలోచన చేస్తే నాకు అసలు విషయం బయటపడింది. ఏంటో తెలుసా? యోహాను ఈ లోకంలో చేసిన గొప్ప పరిచర్య ఏమిటి అని అంటే, స్వస్థత పరిచర్య కాదు, ప్రవచన పరిచర్య కాదు, సూచక క్రియ పరిచర్య కాదు, మరే పరిచర్య తెలుసా? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లను లోకానికి పరిచయం చేసిన అద్భుతమైన పరిచర్య యోహాను చేశాడు. అనగా ఈ లోకంలో ఉన్న అన్ని పరిచర్యల కన్నా బహుశ్రేష్టమైన పరిచర్య యేసుక్రీస్తు అనే లోకరక్షకుణ్ణి నశించిపోతున్న లోకానికి పరిచయము చేయటమే అన్నిటికంటే బహు శ్రేష్టమైన పరిచర్య. యేసుక్రీస్తు బాప్తిజం తీసుకోవడానికి వస్తున్నప్పుడు యోహానుకు దేవుడు ముందుగానే తెలియచేశాడు, ఆకాశము నుండి పరిశుద్ధాత్మ పౌరం వలె ఎవరి మీద దిగునో ఆయనే లోకరక్షకుడు, ఆయనే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. యేసు ఎప్పుడైతే బాప్తిజం తీసుకోవడానికి యోర్దాను నదికి వచ్చాడో, ఆయన మీదకు పరిశుద్ధాత్ముడు పావురు రూపంలో వచ్చి వాలినప్పుడు యోహాను లోకానికి పరిచయం చేస్తున్నాడు, ఈయనే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. లోకానికి క్రీస్తును పరిచయం చేయటమే అన్ని పరిచర్యల కంటే గొప్ప పరిచర్య. అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. యేసయ్యా, ఏ నామములో రక్షణ లేదు, నీ నామములోనే రక్షణ, పాపక్షమాపణ, పరలోక భాగ్యం ప్రసాదించు నాయన. చేసిన ప్రతి తప్పును క్షమించయ్యా. ఈ క్షణం వరకు నిన్ను గాయపరిచినందుకు మన్నించయ్యా. నా పాత రోత జీవితాన్ని తీసేయి నాయన, నూతన హృదయాన్ని దయచేయి ప్రభువా. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.